తెలుగువారు దట్టు అమెరికాలో ఇంత పెద్ద కాలేజ్ స్థాపించడం నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. 25 years అయినట్టుంది కదా. 25 years. సో నేను చేశానంటే ఒకరోజు జాబ్ వదిలేసి రెజ్యూమే తీసుకుని మెన్హాటన్లో, నేను వచ్చింది న్యూయార్క్లోనే నా ప్రస్తావన స్టార్ట్ అయింది. వెతుక్కుంటా అంటే ఒక స్కూల్లో అడ్మిషన్ కౌన్సిలర్గా జాబ్ ఇచ్చారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా యొక్క జర్నీ 25 years తర్వాత ఒక అంటే ఇప్పుడు 49 స్కూల్స్ అండ్ కాలేజెస్ పెట్టి 50 దుబాయ్లో పెడతాను. సో మెనీ స్కూల్స్ ఇన్ 9 states ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో ఇప్పుడు దుబాయ్లో కూడా స్టార్ట్ చేశాను. దుబాయ్లో కూడా. సో ఇప్పుడు ఇండియా నుంచి చదువుకుని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలంటే మీరు ఏం ఉండాలంటున్నారు అర్హత? సో ఇండియా నుంచి డైరెక్ట్ ఇక్కడికి రావాలంటే హై స్కూల్ ఈక్వలెంట్గా వాళ్ళు చదివితే, ఇంటర్ కంప్లీట్ చేస్తేనే ఇక్కడికి వచ్చి బ్యాచిలర్ డిగ్రీస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, 12th కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి మనం నర్సింగ్ జాయిన్ అవ్వచ్చు. అంటే అక్కడ నుంచి యుఎస్ కి రావాలంటే మనం అంటే ఏం కోర్స్ అంటే లైక్ ఏం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది? టోఫెల్ రాయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్గా పరిగణిస్తారు ఇక్కడ. రెండోది వచ్చి ఒక ఆటంకం ఏది అన్న ఉందా అంటే వీసా. ప్రతి ఒక్క కాలేజీకి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నేను చూసింది ఏమంటే సక్సెస్ రేట్ వీసాలో కూడా ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ డిగ్రీ వెళ్ళే వాళ్ళ కన్నా బ్యాచిలర్ డిగ్రీకి వచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. బ్యాచిలర్స్ ఎందుకంటే లెట్ స్టార్ట్ కెరియర్ ఇక్కడే స్టార్ట్ చేస్తాము బ్యాచిలర్స్తోనే అనేది చాలామంది వస్తున్నారు ఇప్పుడు. సో దానికోసమే నేను ఇన్ని రోజులు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ లోకల్ స్టూడెంట్సే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా మేము ఆహ్వానించడానికి ప్రయత్నిస్తాం.